హలో గాయ్స్, వెల్కమ్ టు రుక్కుస్ హ్యారీస్ వరల్డ్. ఈరోజు మనం పాతకాల పద్ధతిలో అమ్మమ్మ కాలం నాటి తలకాయ ఫ్రై ఎలా చేద్దామో చూద్దాం. చూడండి ఎంత క్రిస్పీగా, ముక్క అయితే సాఫ్ట్గా, తింటుంటే సాఫ్ట్గా ఉంటుంది. సో చూడండి ఎంత చక్కగా అయ్యిందో. సో లెట్స్ ట్రై ద తలకాయ ఫ్రై. సో ఫస్ట్ మనం కుక్కర్లో తలకాయని కొంచెం నీట్గా వాష్ చేసుకొని, ఎప్పుడైనా తలకాయ కూడా వేడి నీళ్ళలో వాష్ చేసుకోవాలి. సో నీట్గా నేను వాష్ చేసుకొని దాన్ని కుక్కర్లో వేసాను. ఉప్పు పసుపు వేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు కొంచెం వాటర్ వేసి ఉడకబెట్టాను. కొంచెం ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసి ఉడకబెడితే సో తలకాయ మంచిగా ఉడికిపోతుంది. 3 విజిల్స్ చాలు. తర్వాత మనం ప్యాన్లో కొంచెం 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసాను. ఆయిల్ వేసాక దాంట్లో సాజీరా, జీలకర్ర, ఆవాలు, సో హోల్ గరం మసాలా వేసేసాను చూడండి. తర్వాత పచ్చిమిర్చి నేను ఒక 4 to 5 తీసుకున్నాను. తర్వాత ఆనియన్స్ వేసాను. సో ఆనియన్స్ టూ తీసుకున్నాను. దాన్ని మంచిగా వేయించుతున్నాను చూడండి. సో ఎప్పుడైనా తలకాయ ఫ్రైకి కొంచెం 1 or 2 ఆనియన్స్ ఉంటే బాగుంటుంది. సో ఆనియన్స్ కూడా మంచిగా వేగాలి. ఇక్కడ నేను తలకాయ ఫ్రైకి ఓన్లీ మెత్త ముక్కలే తీసుకుంటున్నాను. కాళ్ళు అనేవి నేను సూప్ పెట్టేసుకుంటున్నాను. సో దాంట్లో మళ్ళీ నేను అల్లం పేస్ట్ వేసి ఒక 5 to 10 minutes ఇట్లా బ్రౌనిష్ కలర్లో రావాలన్నమాట మనకి ఇది. సో బ్రౌనిష్ కలర్లో ఈ ఆనియన్స్ అనేవి మంచిగా వేగిపోతాయి. చూడండి ఎంత చక్కగా వేగాయో. సో ఇక్కడ తలకాయ అక్కడ ఫ్రై మనం ఇందాక కుక్కర్లో వేసాం కదా, అది మంచిగా బాయిల్ అయిపోయింది. తర్వాత ఇక్కడ నేను టమాటోస్ కూడా వేసాను. నార్మల్గా కొందరు వేసుకోరు, బట్ నేను కొంచెం వేసుకుంటున్నాను. మీరు కంపల్సరీ ట్రై చేయండి. చూడండి ఎంత చక్కగా వస్తుందో. టమాటాలు వేసేసినాక మనం లిడ్ పెట్టేసి మంచిగా ఇలా మగ్గిపోతుంది. చూడండి ఎంత చక్కగా మగ్గిపోయిందో. ఇప్పుడు ఇది మగ్గిపోయిన టమాటాలలో మనము ఈ తలకాయ ఫ్రై వేసేసాను. జస్ట్ నేను ఇవి ఏంటి అంటే మెత్త ముక్కలు వేసాను. కాళ్ళు అనేది నేను తర్వాత మిరియాల పొడి అవి వేసేసుకొని జస్ట్ సూప్ లాగా చేసేసుకుంటాను. పసుపు ఆల్రెడీ మనం ఉప్పు పసుపు వేసాం కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ వేయట్లేదు. సో కారం ఒక్కటి వేస్తున్నాను. 3 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేస్తున్నాను. చూడండి ఎంత చక్కగా వేగుతుందో. సో తలకాయ కూర అనేది మనము వీక్లీ వన్స్ అన్నా తినాలి. వీక్లీ ఆర్ 2 weeksకి ఒకసారి అన్నా తినాలంటారు. సో ఇక్కడ ధనియాలు మంచిగా వేయించి వెల్లుల్లి వేసి నేను ధనియాలు వెల్లుల్లి పేస్ట్ చేశాను. దాన్ని కొంచెం వేసేసాను. తర్వాత నేను మటన్ మసాలా కొంచెం ఒక 1/2 teaspoon వేసాను. సో ఫ్లేవర్కి మటన్ మసాలా వేసేసినాక మనం ఒక 5 to 10 minutes లిడ్ క్లోజ్ చేసేసి సిమ్లోనే ఉంచుదాము. సిమ్లో ఉంచడం వల్ల అది మంచిగా మొత్తము ముక్కకంతా మసాలా అంతా పడుతుంది. తర్వాత తగినంత కొత్తిమీర వేసేసి లిడ్ క్లోజ్ చేద్దాం. చూడండి మనకి ఏం చక్కగా రెడీ అయిపోయిందో తలకాయ కూర. మీరు ట్రై చేసి నాకు కమెంట్లో తప్పకుండా చెప్పండి. మీకు కనుక ఇది నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రుక్కు హ్యారీస్ వరల్డ్. Thank you for watching. Lots of love.